గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. కూటమి కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు దాదాపు సమాన సంఖ్యలో ఉండటంతో ఈ ఎన్నికలు ఉత్కంఠం పెంచుతున్నాయి. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ జరిపి వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక 10 పదవులకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ ఎన్నికల్లో 97 మంది కార్పొరేటర్లు ఓటు వేస్తారు. ఇరు పక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో ఇప్పటిదాకా వైసీపీ 3 సార్లు స్థాయి సంఘం ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తూ వచ్చింది. తిరుగులేని మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో విజయం సాధించారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అటు కూటమి పక్షాలు, ఇటు వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మొత్తం 11 మంది జీవీఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదయ్యారు. అయితే ఇప్పుడు జరుగుతున్న స్థాయి సంఘం ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు ఉండదు. అయినప్పటికీ ఏదో విధంగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడానికి వీళ్లంతా కలిసి వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా తన కార్పొరేటర్లు చేజారిపోకుండా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులందరూ కార్పొరేటర్లతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి బయటపడడానికి ఈ అవకాశాన్ని వాడుకోవాలని హితవు చెబుతున్నారు. కానీ ఇప్పటికే 3 జనసేనలోకి వెళ్లడం, మరికొందరు టీడీపీ వైపు మొగ్గు చూపటం వైసీపీని కంగారు పెడుతోంది. 2 స్థానాల్లో గెలిచిన కమ్యూనిస్టులు ఓటింగ్కు దూరంగా ఉంటామని చెబుతుండటం మాత్రం వైసీపీ వారికి కొంతలో కొంత ఊరట కలిగిస్తోంది. 97 మంది కార్పొరేటర్లు ఉండగా గెలవడానికి మ్యాజిక్ ఫిగర్ 49. కమ్యూనిస్టులు గైర్హాజరైతే వైసీపీ వైపు గట్టిగా నిలబడ్డ 48 మందితో ఆ పార్టీ గట్టెక్కడం సులభమవుతుంది. అదే సమయంలో టీడీపీ వైపు వెళ్లారని భావిస్తున్న మరో 10 మందిలో కొంతమందిని వెనక్కి తీసుకోగలిగిన వైసీపీకి గెలుపు సునాయాసమే. కానీ అధికార కూటమి నయానో భయానో ఎంతమందిని తన వైపు లాక్కుంటుందోనన్న విషయమే ఇప్పుడు సర్వత్రా చర్చకు కారణమవుతోంది. రహస్య మంతనాలు జరుపుతూ, శిబిరాలు నడుపుతూ కూటమి నేతలు, వైసీపీ నేతలు పోటాపోటీగా బుధవారం నాటి ఎన్నికకు సిద్ధమవుతున్నారు. క్రాస్ ఓటింగ్ మీదనే ఫలితం ఆధారపడి ఉంటుంది.